సామాన్యుల జేబులకు చిల్లు పడేలా నిత్యావసర వస్తువుల ధరలు మళ్లీ పెరగనున్నాయి. సబ్బులు, షాంపూలు, టూత్పేస్టులు, డిటర్జెంట్లు, హెయిర్ ఆయిల్, చాక్లెట్లు మరియు నూడిల్స్ వంటి ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలు 5% వరకు పెరగనున్నట్లు తాజా సమాచారం. గత సెప్టెంబర్ నెలలో జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించినప్పటికీ ఆ ప్రభావం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ముడి సరుకు ధరలు భారీగా పెరగడం మరియు అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాల వల్ల కంపెనీల ఉత్పత్తి వ్యయం పెరిగింది. దీనివల్ల తమ లాభాల మార్జిన్లపై పడుతున్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి కంపెనీలు ధరల పెంపు వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రధానంగా ముడి చమురు ఉత్పన్నాల ధరలు పెరగటం వల్ల హోమ్ కేర్, పర్సనల్ కేర్ విభాగాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ ధరల పెంపును ప్రముఖ సంస్థలైన హిందుస్థాన్ యూనిలీవర్, డాబర్ ఇండియా మరియు టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వంటివి ఇప్పటికే ధృవీకరించాయి. డాబర్ ఇండియా తన ఉత్పత్తుల ధరలను 2% వరకు పెంచుతున్నట్లు ప్రకటించగా, హిందుస్థాన్ యూనిలీవర్ తన సర్ఫ్ ఎక్సెల్, రిన్, విమ్ మరియు డొమెక్స్ వంటి ఉత్పత్తుల ధరలను సవరిస్తోంది. పెంచిన గరిష్ట విక్రయ ధర, ముద్రించిన కొత్త ప్యాక్లు ఇప్పటికే మార్కెట్లోకి రావటం ప్రారంభించినట్లు పంపిణీదారులు వెల్లడించారు. జీఎస్టీ తగ్గింపు సమయంలో యాంటీ ప్రాఫిటరింగ్ నిబంధనల దృష్ట్యా కంపెనీల ధరల పెంపును వాయిదా వేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతుండటంతో ఆచితూచి ధరలను సవరిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ మార్పులు రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం వల్ల సామాన్య ప్రజల నెలవారీ బడ్జెట్పై అదనపు భారం పడనుంది. మార్కెట్ పోటీ మరియు ముడి సరుకు లభ్యత ఆధారంగా ఈ ధరల సవరణ ఉంటుందని కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. మొత్తానికి నిత్యావసర ఉత్పత్తుల ధరల పెంపు వినియోగదారులకు కొంత ఇబ్బందికరమైన పరిణామమేనని చెప్పవచ్చు. ఈ ధరల పెంపు కేవలం తాత్కాలికం కాదని, ముడి సరుకు ధరల అస్థిరత కొనసాగే అవకాశం ఉన్నందున వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూపాయి విలువ పతనం కారణంగా దిగుమతి చేసుకునే ముడి పదార్థాల ఖర్చు పెరగడం కంపెనీలకు అతిపెద్ద సవాల్గా మారింది. ముఖ్యంగా ఓట్స్, బాదం వంటి విదేశీ పదార్థాలపై ఆధారపడే బ్రేక్ఫాస్ట్ సీరియల్స్, హెల్త్ డ్రింక్స్ తయారీదారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గతేడాది జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పెరిగిన అమ్మకాల వాల్యూమ్స్ ఇప్పుడు ధరల పెంపుతో మళ్లీ తగ్గుతాయేమోనని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. అందువల్ల కొన్ని కంపెనీల ధరలను నేరుగా పెంచకుండా ప్యాకెట్ల పరిమాణాన్ని తగ్గించే పరోక్ష మార్గాలను కూడా ఎంచుకుంటున్నాయి. మరోవైపు గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ రికవరీని దెబ్బతీయకుండా ఉండేందుకు కంపెనీలు చిన్న సైజు ప్యాకెట్లపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి.